గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనకి కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు XYZ లిమిటెడ్కి సంబంధించి 2006 అండ్ 2007 బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. ప్రిపేర్ ఏ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2007. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి మనం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో లయబిలిటీస్ అసెట్స్ 2006 అండ్ 2007కి సంబంధించినవి ఇచ్చారు. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, dividends declared and paid during the year rupees 17,500. Land was revalued during the year rupees 1,50,000 and the profit on revaluation transferred to P&L account. You are required to prepare a cash flow statement for the year ended 31/12/2007. ఫస్ట్ మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రొఫార్మా వేసుకున్నాం. పర్టికులర్స్లో స్టార్టింగ్ మనం 2 yearsకి సంబంధించినటువంటి ఫండ్ బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్. ఇక్కడ మనకి P&L అకౌంట్కి సంబంధించి ఇన్కమ్ స్టేట్మెంట్ లేదు. బ్యాలెన్స్ షీట్లో P&L అకౌంట్ 2 years బ్యాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 years బ్యాలెన్సెస్ యొక్క డిఫరెన్సే మనకి ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ పాయింట్. ఇది క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో తీసుకుంటాం. ఫస్ట్ P&L అకౌంట్ ఇంక్రీజ్ అయింది 2006తో పోల్స్తే 2007లో 2,400 రూపీస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అది ఫస్ట్ మనం తీసుకోవాలి. దానికి మనం అడ్జస్ట్మెంట్స్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్ చేయాలి. ల్యాండ్ రీవాల్యుయేషన్ చేయడం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 50,000. యాక్చువల్లీ ఇది నాన్ క్యాష్ ఐటమ్ కాబట్టి, నాన్ ఆపరేటింగ్ ఐటమ్ కాబట్టి దీన్ని మనం లెస్ చేయాలి. నెక్స్ట్ గుడ్విల్ రిటర్న్ ఆఫ్ గుడ్విల్ 25,000 రిటర్న్ ఆఫ్ చేసాం, రద్దు చేసాం. ఆ 25,000 కూడా ఇక్కడ మనం తీసుకోవాలి. ఈ రిటర్న్ ఆఫ్ వల్ల మనకు ప్రాఫిట్ తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే డివిడెండ్స్ వల్ల కూడా ప్రాఫిట్స్ తగ్గుతుంది. డివిడెండ్స్ డిక్లేర్డ్ ఇది కూడా మనం ఈ ఇంక్రీజ్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్కి యాడ్ చేసుకోవాలి. సో అందుకని ఇవి రెండు కూడా ప్లస్ వాల్యూస్. రివాల్యుయేషన్ ఆఫ్ ల్యాండ్ మాత్రం మైనస్ చేయాలి. సో మనం ఈ ప్లస్ అండ్ మైనస్లో 2,400కి 5,000 లెస్ చేయాలి, 25,000 యాడ్ చేయాలి, 17,500 కూడా యాడ్ చేస్తే ఫైనల్లీ మనకి 5,100 మైనస్ వాల్యూ వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ 5,100 మైనస్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్స్ ఫర్ చేంజెస్ ఇన్ కరెంట్ ఆపరేటింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అంటే కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో వచ్చినటువంటి ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ తీసుకోవాలి. ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ మనం ఇక్కడ ఏం చేయాలంటే కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే ప్లస్ చేయాలి, యాడ్ చేయాలి 7,600. అలాగే కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే యాడ్ చేయాలి. బట్ కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే యాడ్ చేయాలి, కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే లెస్ చేయాలి. సో స్టాక్ డిక్రీజ్ అయింది కాబట్టి యాడ్ చేసిన 32,500. డెబిటార్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి లెస్ చేయాలి 13,500. సో ఫైనల్లీ మనకి 5,100 మైనస్ వాల్యూకి 7,600 అండ్ 32,500 ప్లస్ వాల్యూస్ లెస్ చేసి నెక్స్ట్ 13,500ని కూడా లెస్ చేస్తే 21,500 ప్లస్ వాల్యూ వస్తుంది. ఇది క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఏదైనా ఉంటే లెస్ చేస్తాం, బట్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఇవ్వలేదు కాబట్టి ఈ 21,500 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అవుతుంది.
నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కూడా 21,500. నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏమీ లేదు, మనకి ప్రాబ్లంలో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏమీ లేవు. నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ థర్డ్ పాయింట్ మనకి ఏంటి, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ డివిడెండ్ పేడ్, ఈ మూడు వస్తాయి. షేర్ క్యాపిటల్ చూడండి, షేర్ క్యాపిటల్ 3,50,000 ఉండేది, నెక్స్ట్ ఇయర్కి 3,70,000 అయిందండి. ఎంత ఇంక్రీజ్ అయింది, 20,000 ఇంక్రీజ్ అయింది. సో క్యాష్ ఇన్ఫ్లో. నెక్స్ట్ డిబెంచర్స్ 30,000 రిడమ్షన్ చేసాం, అంటే ఇది క్యాష్ అవుట్ఫ్లో. అలాగే డివిడెండ్ పే చేసాం, డివిడెండ్ డిక్లేర్డ్ 17,500, ఇది కూడా క్యాష్ అవుట్ఫ్లో కాబట్టి అవుట్ఫ్లోకి మైనస్ చేయాలి. సో వాటికి బ్రాకెట్స్ పెట్టాము. 20,000 షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసాము, 20,000లోంచి ఈ 30,000 అండ్ 17,500 ఈ రెండు మైనస్ వాల్యూస్ లెస్ చేస్తే మైనస్ వాల్యూ వస్తుంది. ఎంత అంటే 27,500. నెక్స్ట్ నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 6,000. ఈ రెండింటికి డిఫరెన్స్ 6,000 నెట్ డిక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. సేమ్ ఇదే అమౌంట్ మనకి క్యాష్ ప్రీవియస్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి మధ్య డిఫరెన్స్ కూడా అవుతుంది. క్యాష్ అండ్ బ్యాంక్ 42,000 2006లో ఉంది, 2007లో ఇది 35,000 అయింది. సో డిఫరెన్స్ ఎంత మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని యొక్క డిఫరెన్స్ 6,000 కదా. అండ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్లో మనం ఏమేమి తీసుకున్నామంటే క్యాష్తో పాటుగా లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా యాడ్ చేసాము. ఇక్కడ కింద నోట్ రాసాం చూడండి, టెంపరరీ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ ట్రీటెడ్ యాజ్ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హియర్ క్యాష్ ఈక్వలెంట్స్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం క్యాష్ ఈక్వలెంట్స్గా తీసుకున్నాం క్యాష్తో పాటు. సో క్యాష్ 42,000 అండ్ టెంపరరీ ఇన్వెస్ట్మెంట్స్ 3,000. 2006లో ఈ రెండు కలిపితే 45,000 అవుతుంది. అలాగే 2007లో క్యాష్ 35,000 అండ్ టెంపరరీ ఇన్వెస్ట్మెంట్స్ 4,000 యాడ్ చేస్తే 39,000 అవుతుంది. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 6,000. 45,000 ఏమో ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, 39,000 ఏమో ఎండ్ ఆఫ్ ది పీరియడ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, క్యాష్తో పాటుగా క్యాష్ ఈక్వలెంట్ అయినటువంటి లిక్విడ్ అసెట్స్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా యాడ్ చేసాము. సో అందుకని ఇక్కడ 45,000 క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ వచ్చింది. నెక్స్ట్ 39,000 క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వచ్చింది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 6,000. థ్యాంక్ యూ.